స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి సరైన గ్రౌండ్స్ లేవని అంటున్నారు వరంగల్ క్రీడాకారులు. ముఖ్యంగా హాకీ, ఫుట్బాల్ కు సరైన గ్రౌండ్స్ లేక ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో హాకీ, ఫుట్బాల్ కు ఉన్న గ్రౌండ్ ను అథ్లెటిక్స్ కు ఇవ్వడంతో ఇప్పుడు ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేదంటున్నారు క్రీడాకారులు. హాకీ, ఫుట్బాల్లో ఓరుగల్లు నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఇప్పటికే వరంగల్లో హాకీ, ఫుట్బాల్ పై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వందల మంది రోజు ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. అయితే వీళ్లకు గ్రౌండ్ లేకపోవడంతో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. గతంలో ఉన్న గ్రౌండ్ లో సింథటిక్ ట్రాక్ వేసి అథ్లెటిక్స్ కు కేటాయించారు. స్కూల్ స్టూడెంట్స్ తో పాటు ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు హాకీ, ఫుట్బాల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంతమంది ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు సరైన గ్రౌండ్ లేకుండా పోయింది. దీంతో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకు గ్రౌండ్ కేటాయించాలని కోరుతున్నారు ప్లేయర్లు. హాకీ ఇంకా క్రికెట్, ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లేకపోయేసరికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వివిధ చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. గ్రామాలలో ఎక్కడో వెళ్ళి ఆడాల్సి వస్తుంది, చాలా దూరం వరకు. ఇక్కడ వరంగల్లో హాకీ ఇంకా ఫుట్బాల్ స్టేడియంలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కాళోజీ కళాక్షేత్రం పక్కపంటి ఉన్న గ్రౌండ్లో ఫుట్బాల్ ఇంకా హాకీకి గ్రౌండ్ కేటాయించాలని కోరుతున్నాము. గతంలో జిల్లా నుండి చాలా మంది ఫుట్బాల్, హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేస్తున్నారు ప్లేయర్లు. కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని, మరికొందరు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. కనీసం వాళ్లైనా గ్రౌండ్ ఇప్పించేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఫుట్బాల్ స్టేడియం లేదు, ఫుట్బాల్కి అనుగుణంగా ఉన్నటువంటి కోర్టు లేదు. అదే ఇంకోటి ఏంటంటే దానికి కూడా ఖోఖో కూడా, తర్వాత హాకీకి కూడా వీటికి ఇటువంటి ఫెసిలిటీ లేదు. ఓన్లీ అథ్లెటిక్స్, జూడో అవి ఇవి తప్పితే ఈ రెండు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ప్లే కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. అటువంటి కోర్టుల్ని అంటే హాకీ కోర్టు, ఫుట్బాల్ కోర్టు రెండు అవి ఏర్పరచాలని చెప్పి నా విన్నపం. ఫుట్బాల్ అండ్ హాకీ ఈ రెండింటికి మాత్రం కొంచెం ఎంకరేజ్మెంట్ దొరికితే వేరే స్పోర్ట్స్ దొరికినట్టు చాలా బాగుంటుంది. ఈ ఫుట్బాల్ అండ్ హాకీకి మన జేఎన్ఎస్ స్టేడియం ఆధ్వర్యంలో ఒక రెండింటికి గ్రౌండ్ ఒకవేళ అలాట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్కి మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆటలు ఆడేందుకు పిల్లల్లో ఆసక్తి ఉన్నా గ్రౌండ్లు లేకపోవడం ఇబ్బంది అంటున్నారు సీనియర్ ప్లేయర్లు. పరిస్థితులు ఇలానే ఉంటే స్టూడెంట్స్ లో స్పోర్ట్స్ పై ఆసక్తి తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కూడా ఒక మంచి క్రీడాకారులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఫుట్బాల్, హాకీలో హాకీ అంటే కూడా ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా మైదానాలు కరువైనాయి. చిన్న చిన్న గ్రౌండ్లలో ఆడుతున్నారు. ఆ గ్రౌండ్లలో ఆడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ కాదు, ప్లస్ స్టెమినా కూడా ఇంప్రూవ్ కాదు. దయచేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వారు చొరవ తీసుకొని ఫుట్బాల్ మైదానము మరియు హాకీ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెంటనే హాకీ, ఫుట్బాల్ కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు పబ్లిక్.